మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామం పుంగావ్. ఈ ఊరి మట్టిలో పుట్టిన మనోజ్ పాటిల్ దేశం పైన ప్రేమతో భారత సైన్యంలో జవాన్గా చేరి సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే సెలవులపైన ఇంటికొచ్చాడు. ఎలాగో ఇంటికొచ్చాడు, ఓ నెల రోజులు ఇక్కడే ఉంటాడు. ఎన్నిసార్లు పెళ్లి మాటెత్తినా దాటేస్తూ వస్తున్నాడు. ఈసారి మాత్రం అలా కుదరదు, ఖచ్చితంగా పెళ్లి చేయాల్సిందేనని మనోజ్ తల్లిదండ్రులు గట్టిగా ఫిక్స్ అయిపోయారు. లేట్ చేయకుండా మనోజ్కు అన్ని విధాలుగా సెట్ అయ్యే యామిని అనే అమ్మాయిని చూశారు. వెంటనే ఓ మంచి ముహూర్తం చూసి అంగరంగ వైభవంగా వివాహం చేశారు. పెళ్ళైన ఆ కొత్త జంట ఎన్నో కోరికలతో మరెన్నో ఆశలతో ఆనందంగా కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. కానీ పెళ్ళైన 3వ రోజు మనోజ్ ఫోన్ మోగింది. సరిహద్దుల్లోని ఉన్నతాధికారుల నుంచి ఆ ఫోన్. పెళ్లి శుభాకాంక్షలు చెప్పేందుకు చేశారేమో అనుకున్నాడు మనోజ్, కానీ కాదు. దేశ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉన్న పళంగా విధుల్లో చేరాలని అటువైపు నుంచి ఆదేశం. మారు మాట మాట్లాడలేకపోయాడు మనోజ్. తనకు పెళ్ళై 3 రోజులు కూడా గడవలేదని, అప్పుడే రమ్మంటే ఎలా అని అనలేకపోయాడు. ఎందుకంటే తాను విధుల్లో చేరే రోజే తనకు కుటుంబం కంటే దేశమే మొదటి ప్రాధాన్యత అని ప్రతిజ్ఞ చేశాడు. తాను తన ఒక్క కుటుంబం గురించి స్వార్థంగా ఆలోచించటం మానేస్తేనే దేశంలో ఎన్నో కోట్ల కుటుంబాలు సంతోషంగా ఉంటారని మనోజ్కు బాగా తెలుసు కాబోలు. ఉన్నతాధికారికి ఓకే సార్ అని ఒకే మాట చెప్పాడు. దేశ సరిహద్దుకు వెళ్లేందుకు తానైతే ఓకే చెప్పాడు, కానీ ఇప్పుడు తన కుటుంబాన్ని ఎలా ఒప్పించాలన్న ఆలోచన గుండెల్లో పెద్ద యుద్ధమే చేస్తోంది. తన తల్లిదండ్రులను ఎలాగోలా ఒప్పించొచ్చు, కానీ తననే సర్వస్వం అనుకుని వచ్చిన భార్యకు తన జీవితంలో అడుగుపెట్టిన 3 రోజులు కూడా కాకుండానే బార్డర్కు వెళ్తున్నానని ఆమె కళ్ళల్లోకి చూసి ఎలా చెప్పాలో తెలియక మనోజ్ గుండె తరుక్కుపోయింది. ఆమెను ఆ స్థితిలో వదిలి వెళ్ళలేక కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కనురెప్పుల వెనకే వాటిని ఆపేసి భార్యకు విషయం చెప్పేశాడు. పెళ్ళైన 3 రోజులకే భర్త తనను వదిలేసి యుద్ధ భూమికి వెళ్తానంటే ఏ భార్య మాత్రం తట్టుకోగలదు? కానీ యామిని అందరిలా కాదు. ఆమె ఇప్పుడు ఒక సైనికుడి భార్య. దేశం కోసం ప్రాణాలర్పించే భర్త గొప్పతనాన్ని తన చిటికెన వేలు పట్టుకొని 7 అడుగులు నడిచినప్పుడే పూర్తిగా వంట పట్టించుకుందనుకుంటా. విషయం చెప్పగానే గుండెను రాయి చేసుకొని బాధను పంటి బిగువనే అదిమి పట్టుకొని ఉబికి వచ్చిన కన్నీళ్లను దిగమింగుకొని భర్తను సాగనంపేందుకు సిద్ధమైంది. తన ప్రేమను తన బాధను గుండెల్లోనే దాచుకుని క్షేమంగా వెళ్ళి విజయ దరహాసంతో తిరిగిరండి. నా గురించి అత్తమ్మ మామయ్యల గురించి ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి, ఇక్కడంతా నేను చూసుకుంటాను అని భర్తకు ధైర్యం చెప్పింది. భార్యలోని ఆ ధైర్యం చూసి మనోజ్ ఆశ్చర్యపోయాడు. అప్పటి వరకు తన మనసును వేధిస్తున్న బాధను తునాతునకలు చేసి 1000 రెట్ల ఉత్తేజాన్ని కూడా ఇచ్చింది ఆ మాట. తెల్లారగానే మనోజ్ బయలుదేరాడు. మనోజ్ను సాగనంపేందుకు యామినితో పాటు ఇరువైపుల కుటుంబ సభ్యులు రైల్వే స్టేషన్కు వచ్చారు. అందరి మనసుల్లోనూ చెప్పలేని దుఃఖం ఉంది, కళ్ళల్లో కన్నీళ్లున్నాయి. కానీ మనోజ్కు మాత్రం ధైర్యం చెప్తూనే ఉన్నాయి. నీ భార్యను మేం క్షేమంగా చూసుకుంటాం, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. సరిహద్దుల్లో మీ శత్రు మూకల గుండెలను నీ బుల్లెట్లతో చీల్చి విజయ గర్వంతో తిరిగిరా అని ఆశీర్వదిస్తున్నారు. అటు మనోజ్కు ఎంత ధైర్యం చెప్పినా భర్త వెళ్తుండడం చూసి తన అర్ధాంగి ఆమెనికి కంట నీరు ఆగలేదు. ఆ సమయంలో ఆమె చెప్పిన మాట అందరినీ ఆశ్చర్యపరిచింది. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నాను అంటూ తన మనసు నుంచి వచ్చిన మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరి మనసును కదిలించాయి. ఆ మాటలు విని వారి కుటుంబ సభ్యులంతా కంటతడి పెట్టుకున్నారు. కానీ మనోజ్ మాత్రం తన భార్య దగ్గరికి వచ్చి ఎంతో మంది మహిళలు తమ నుదుటి నుంచి సింధూరం దూరమై దుఃఖిస్తున్నారు. వారి ప్రతి కన్నీటి చుక్కకు సమాధానం చెప్పే బృహత్తరమైన కార్యంలో నీ భర్త భాగమవుతున్నందుకు నువ్వు గర్వపడు. నీలాంటి భార్యలు ఇచ్చే ధైర్యమే సరిహద్దుల్లో శత్రువులతో తలపడే నాలాంటి సైనికులకు శక్తినిస్తుంది. నీలాంటి ఎందరో వీర వనితల త్యాగాలే ఈ దేశాన్ని సుఖ సంతోషాలతో ఉండేలా చేస్తుంది అని ధైర్యం చెప్పి అందరినీ ఓదార్చి ట్రైన్ ఎక్కి మనోజ్ సరిహద్దుకు బయలుదేరాడు. నిజమేగా,
పెళ్ళైన 3 రోజులకే తన భర్తను యుద్ధ భూమికి పంపించేందుకు సిద్ధమైన యామిని నిజంగా ఒక వీరనారే కదా. ఆమెలోని తెగువకు, భర్తపై ఉన్న నమ్మకానికి, అన్నింటికి మించి తనలోని దేశభక్తికి ప్రతి ఒక్కరూ శిరస్సు వంచి నమస్కరించాల్సిందే. యామిని లాంటి ఎందరో సైనికుల భార్యల త్యాగాల వల్లే మన దేశం సురక్షితంగా ఉందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. జై జవాన్, జై భారత్, జై హింద్. तुमच्या घरी सत्यनारायण होता पण मात्र ते ड्युटी जॉईन करता आहे तुमचे पती. मला खूप अभिमान आहे. माझे मिस्टर बॉर्डरवर चालले. आज आमच्या सत्यनारायणची पूजा होती तरी मी त्यांना सपोर्ट करते. जावं असं. देशाचं संरक्षण महत्त्वाचं वाटतंय तुम्हाला? हो, देशासाठी जावं असं. काय सांगणार तुम्ही? काहीच नाही. माझा अभिमान आहे देशावरती. माझा मुलगा देशासाठी जातोय, सेवा करतोय. काय झालं? तेवढ्यासाठी मला खूप अभिमान आहे. आणि लग्न नुकतंच झाल्यानंतर माझी सूनबाई बी सपोर्ट करते आम्हाला सर्वांना, परिवारांना. आमच्या त्याला शुभेच्छा आहेत. काय वाटतंय तुम्हाला? एकदम छाती चौडी झाली माझी. दादा, आपण बघतोय की काही दिवसांपूर्वी पहलगाममध्ये पर्यटकांवर हल्ला झाला होता. त्यानंतर आता युद्धजन्य परिस्थिती पण आहे. हो हो. काय नेमकं एअर स्ट्राईक झालेला आहे, भारताने बदला घेतला आहे पाकिस्तानचा, काय वाटतं तुम्हाला? ते बदला म्हणा का काही म्हणा, पण माझ्या मुलाचं जे हे आहे दारिश्य आहे, जोपर्यंत ऑर्डर आली तोपर्यंत लगेच निघाला आहे. ते मला अभिमान आहे. लग्न केव्हा झालं दादा? 5 मेला. आज काय घरी कार्यक्रम काय होता? आज सत्यनारायणचा कार्यक्रम होता तरी सोडून जात आहे.